హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మోక్ష అండ్ బ్రదర్స్ అండి. ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. చిన్న వ్లాగ్ అండి. పిల్లలు అయితే మాకు వ్యాలీ జోన్ వెళ్దాం అని అయితే అన్నారు. అయితే యాక్చువల్గా చిన్న ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. ఆ వెళ్ళే ముందు పిల్లలు వ్యాలీ జోన్ చూసి వ్యాలీ జోన్ వెళ్దాం అన్నారు. ఇది పటాన్‌చెరు దగ్గర ఉంది చూడండి, అదే అండి వ్యాలీ జోన్ హైపర్ మార్ట్. అయితే వెళ్దాం అనేసరికి చిన్న పని కూడా ఉందన్నమాట. వాల్యూ జోన్లో చిన్న వర్క్ ఉంది, అలాగే వర్క్ కంప్లీట్ అయిపోతుంది అని వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్గా వాల్యూ జోన్ ఫస్ట్ లోపలికి వెళ్ళాలి కదా. ఫస్ట్ చూడండి మేము ఎక్కడికి వెళ్ళామో. చూడండి వీళ్ళకి ఆకలేస్తుందంట. పొద్దున 10 అవుతుంది, ఆల్రెడీ ఇంట్లో టిఫిన్ చేసే బయలుదేరాము. అయితే మళ్ళీ వీళ్ళకి అక్కడ ఫుడ్ కోర్ట్ చూడగానే ఆకలేస్తుంది అనమాట. నాన్న ఆకలేస్తుంది అని చెప్పేసి మా మోక్ష ఎంత అంటే అంత ఇష్టం మోక్షకి. బిర్యానీ ఇష్టం, ఇంకా వేరేది ఏది తినదండి అసలు. తనకి ఐస్ క్రీమ్స్, ఈ చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ అస్సలు నచ్చవు అసలు. పిల్లలకి ఎంత ఇష్టం కదా కేక్ కానీ ఐస్ క్రీమ్ కానీ, అసలు అవన్నీ అస్సలు తినదనమాట. జస్ట్ తనకి అన్నం, పప్పు, సాంబారు, చికెన్, మటన్, బిర్యానీ అంటే ఎంత ఇష్టమో అసలు. ఎంత పొద్దున చూడదు, నైట్ చూడదు, బిర్యానీ అయితే బిర్యానీ కావాలంట. చూడండి అసలు నాకు బిర్యానీ కావాలని అయితే అడుగుతుంది. చెప్తుంది ఇక్కడ, నాకు పొద్దున ఎప్పుడైనా సరే నాకు బిర్యానీ కావాలి అని అయితే చెప్తుంది అనమాట. ఏదైనా రోటీ కర్రీ కావాలి. పిజ్జా ఉంది, చిన్న స్నాక్స్ లాగా చైనీస్ అన్నీ ఉన్నాయి. నీకు ఓన్లీ బిర్యానీ కావాలా? ఎందుకు? నాకు బిర్యానీ కావాలి అంతే అయితే అన్నది. సరే చూద్దాం. చూడండి ఏం చెప్తున్నా, బిర్యానీ అని చెప్తుంది. మా ఊరికి అస్సలు నచ్చదండి బిర్యానీ. నీకు రోటీ కర్రీ? మా వాడికి నచ్చదు అస్సలు బిర్యానీ. వాడు బిర్యానీ కర్రీ అంతే, వాడు అస్సలు బిర్యానీ అస్సలు తినడు. వాడు చెప్తున్నాడు అదే నాకు రోటీనే కావాలి. బట్ ఎప్పుడైనా చిన్నోళ్ళగా జరుగుతుంది కదా, మా ఊళ్ళో చెప్తున్నాను. చూడండి బిర్యానీ అయితే వచ్చేసి బాగుందా? బిర్యానీ బిర్యానీ బాగుందండి. యూ లైక్ ఇట్? ఆమెకి మార్నింగ్ అవుతుంది, 10-10:30 అవుతుంది అనుకుంటా బిర్యానీ. వాడు కూడా ప్లేట్ తెచ్చుకున్నాడు బిర్యానీ తింటా అని. చూడండి ఎంత వేడిగా ఉందో. ఫుల్ హ్యాపీ, ఇంకా తిన్నది కదా ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ. ఇంకా ఇప్పుడు మంచిగా బొజ్జలు అంతా నింపుకున్నాం కదా, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. లోపలికి వెళ్ళి ఒక చిన్న వర్క్స్ ఉన్నాయి, అవైతే చేసేసుకొని మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళి ఫంక్షన్ నుంచి ఇంటికి వెళ్తామన్నమాట. ఫంక్షన్లో అయితే ఏం వీడియో తీయను, మామూలుగా వాల్యూ జోన్ వచ్చాం కాబట్టి. నేను స్టార్టింగ్ వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజ్ అయింది వాల్యూ జోను. చాలా బాగున్నాయి శారీస్ కానీ, డ్రెస్సెస్ కానీ చాలా బాగున్నాయి. శారీస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అసలు వాల్యూ జోన్లో ఎంత బాగుంటాయని అయితే నేను అనుకోలేదు. బాగున్నాయి శారీస్, బాగున్నాయి, మోక్ష స్వెటర్ అడిగింది. స్వెటర్ కావాలి, పింక్, ఆల్వేస్ పింక్ కలర్ అనమాట. ఏ కలర్ ఉన్నా సరే నాకు పింకే కావాలి. తీసుకున్నాము. ఇంకా ఫైనల్ అనమాట. ఆమె నచ్చేసింది స్వెటర్, తీసేసుకున్నాం. అయితే స్వెటర్ తీసేసుకున్నాం. ఆమె ఫుల్ హ్యాపీ. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకేదైనా చూద్దాము. మా ఆయన స్కూల్ కోసము, పిల్లల కోసమే షీట్స్ ఉంటాయి కదా, ABCD షీట్స్, అలాంటివి తీసుకున్నామని చూస్తున్నాము. అవి తీసుకొని ఇంకా బిల్డింగ్ చూడండి ఎంత హ్యాపీగా ఉంది కదా మోక్ష. ఫుల్ హ్యాపీ. చూస్తున్నాం అనమాట ఇంకేమైనా ఉన్నాయేమో అని. మా వాడు ఇప్పుడు ఫోన్ తీసుకుంటో తెలియదు, ఫోన్ తీసుకొని వీడియో తీస్తున్నాడు. చూడండి ఏదో వాడికి వచ్చినట్లు తీస్తున్నాడు. పర్లేదు, అబ్బాయిలకు కూడా బాగానే ఉన్నాయి షర్ట్స్ కానీ, అన్నీ నైట్ వేర్ కానీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. వాల్యూ జోన్ అయితే నాకు నచ్చింది. గ్రాసరీ కూడా చాలా ఉందండి, ఫుల్ గ్రాసరీ ఉంది. మేమైతే ఇప్పుడు గ్రాసరీకి రాలేదు కాబట్టి అసలు ఆ సైడ్ కూడా వెళ్ళలేదు. గ్రాసరీ సైడ్ అసలు చూడలేదన్నమాట. అంటే మేము ఫంక్షన్ వెళ్ళే హడావిడిలో ఉన్నాం కదా, తొందరగా మా పని అయిపోవాలి, వెళ్ళిపోవాలన్నట్లు డైరెక్ట్ వెళ్ళిపోయి ఇంకా మా ఆయన షీట్స్ ఏమో చూస్తున్నాడు అనుకుంటా. షీట్స్ చూసేసుకొని నేను షూ తీసుకున్నాను, ఒక పేరు షూ తీసేసుకొని. మా ఆయన ఏవో షీట్స్ తీసేసుకొని ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయారు నాకు చెప్పకుండానే. నేను వాళ్ళని వెతుకుతున్నాను, ఎక్కడ ఉన్నారు వెళ్ళిపోయాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నించున్నాను. మళ్ళీ ఏదో గుర్తొచ్చి మా ఆయన వెళ్ళాడు, నేను అక్కడే ఉన్నాను. డేట్స్ కూడా చాలా రకాల డేట్స్ ఉన్నాయి. ఏ డేట్స్ బాగుంటాయో కూడా తెలియదు కానీ చాలా రకాల డేట్స్ అనమాట. మా అమ్మాయి చూడండి ఇంకేదో అడుగుతుంటుంది. నేను చెప్పాను కదా షీట్స్ అని, పిల్లలకి స్కూల్లో పిల్లలకు అనమాట. మా ఆయన తీసుకుంది. ఇంకా డోర్ మ్యాట్స్ అలా చిన్న ఏవో తీసుకొని ఇంకా బిల్లింగ్ చేయించుకోవడానికి అయితే వచ్చేసాము. బిల్లింగ్ చేయించేసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఫంక్షన్కి వెళ్ళిపోయాం. బిల్లింగ్ అవ్వగానే ఫంక్షన్కి వెళ్ళిపోయి ఇంకా అయిపోయింది, నైట్ అయిపోయింది. 7-7:30 అలా అవుతుంది. ఇంకా మా అమ్మాయి చూడండి మంచిగా ఒక నాప్ వేసి లేచింది. ఇంకా నేను వచ్చేటప్పుడు అమ్మ నాన్నని తీసుకొని అయితే వచ్చేసాము.
ఇక్కడ మాకు సంగారెడ్డిలో దీన్ని మైల్ స్టోన్కి వచ్చేసాం. ఏం ఆకలి లేదు ఏమన్నారు కానీ పిల్లలు ఊరుకుంటారా, అస్సలు ఊరుకోరు కదా పిల్లలు. వెళ్దాం అంటే ఇంక వచ్చేసినాము. వచ్చేసి జస్ట్ నేను మా ఆయన కొంచెం చిన్న సూప్స్ లాగా తాగేస్తాము, మా వాళ్ళు రోటీ తినేసి ఇంక వెళ్ళిపోయామన్నమాట. చెప్తుంది నాకు అదే ఈ సూపే కావాలి అని. మా వాడు కూడా ఒక సూప్ కావాలన్నాడు. 2 సూప్స్ తీసుకున్నారు. ఇద్దరు ఏం లేదులేండి, అందరం తాగాం సూప్స్. బాగుండే, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. మైల్ స్టోన్లో నాన్న అమ్మ వీళ్ళైతే రోటీ తింటామన్నారు. మేము సూప్ అయితే తాగేసినాం. మా మోక్ష అయితే సూప్ ఫుల్ ఇష్టం. చూడండి సూప్ తాగేసినాం. ఇంకా తను నేను ఆయన సూప్ అయితే తాగేసినాం. మా ఊరు కూడా చెప్తుంది వెనకాల మ్యూజిక్ ఉందన్నమాట, అందుకే కట్ చేసాను. నేనైతే సూప్ తాగేసాను, అయిపోయింది. ఇంకా మా నాన్న అమ్మ వాళ్ళు రోటీ తినేస్తున్నారు, అయిపోయింది. ఇంకా వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. మాది సంగారెడ్డి కదా, వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ చూడండి సూప్ తాగిన తర్వాత నేను రోటీ కూడా తింటా అని చెప్పి రోటీ తింటుంది. కానీ అంత ఇష్టం ఉండదు రోటీ, బిర్యానీనే, ఆమెకు బిర్యానీ ఇష్టం. మా వాడికి రోటీ ఇష్టం, వాడికి చాలా ఇష్టం రోటీ. వాడు చెప్తున్నాడు చూడు, నాకు చాలా ఇష్టం రోటీ అని చెప్తున్నాడు. వాడికి బటర్ నాన్ అట్లా ఇష్టం అనమాట. నాన్ ఇష్టం, కర్రీ నాన్, ఏదైనా కర్రీ ఉండనివ్వండి, వెజ్ నాన్ వెజ్ అని కాదు కానీ నాన్ ఉండాలి, రోటీ ఉండాలి. అయిపోయింది. ఇంకా మేము తినేసాము, వెళ్ళిపోతున్నాం. ఇంకా లాస్ట్కి మోక్ష కూడా ఏమో అడిగింది, జ్యూసో ఏదో అడిగింది, బట్ తాగలేదు. ఏదో అడిగింది తాగలేదు, అయిపోయింది. తన ఏదో అంటది కానీ ఏదో కొంచెమే తింటుంది అని చెప్తుంది. నోట్లో సోప్ కూడా వేసుకున్నట్లుంది. నాకు మ్యూజిక్ వచ్చిందండి వెనకాల, అందుకే అయిపోయింది. బాయ్ అండి, లైక్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఒకవేళ ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇన్ని గ్లాసులన్నీ వాడే ముందు పెట్టి నేనే తాగే అని చెప్తున్నాను. బాయ్ బాయ్.